మోడీ గారి ఆలోచన అనేది చాలా దురదృష్టకరమైనది. దీనైతే సభ్య సమాజం భారత ప్రతి ఒక్కరు ఖండించాలి. శ్రీనివాస్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా? క్లియర్ ఉంది. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణకు సంబంధించి మీ మీద కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి దాకా ఓట్ల చోరీ ఆరోపణలు చేశారు, ఇప్పుడు సీట్ల చోరీ కూడా మీరు చేస్తున్నారు అనేది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. అసలు కేసే లేదు తెలంగాణలో మీనాక్షి నటరాజన్ మీద. లేని కేసులు ఏ రకంగా చూపిస్తారు? ఆమెకు అసలు ఆస్తుపాస్తులు అంటూ ఏమీ లేవు, ఆమె ఉండేదే ఆశ్రమంలో. ఆస్తులు ఏ రకంగా చూపిస్తారు అనేది కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఏంటి మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంటి ఈ అంశంలో? ఇప్పుడు ఆ ఇష్యూ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ కు సంబంధించిన విషయం మీరు అడిగినారు. దానికి జవాబు చెప్పాల్సిన జితేందర్ గారు మహిళా కాబట్టి సీటు వదలాలి, పోటీ లేకుండా చేయాలి, ఒక్క రాజ్యసభ కూడా ఇవ్వకుంటే ఇట్లా అర్థం లేని మాటలు మాట్లాడతారు. కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్ ఆఫీసర్స్ రిటర్నింగ్ అధికారులు చూసి అది కన్ఫర్మ్ చేసుకుని ఆ యొక్క నామినేషన్ తిరస్కరించినారు. దాంట్లో తప్పేం లేదు. మా రోల్ ఉందా అందులోమన్నా ఉన్నది కదా. ఎట్లా పెడతారన్నాడు? బలమే లేదు కదా, బలమే లేదన్నాడ మీకు. ముగ్గురు కలిసి బలమే లేదు మీ కాడ. ఒక్క నిమిషం జితేంద్ర గారు, గెలిచే వాళ్ళు లేకున్నా, మాకు బలం ఏం లేకున్నా, ఒక్క ఓటు లేకున్నా, ఒక ఎమ్మెల్యే లేకున్నా, ఎవరైనా గానీ కాంప్లైంట్ పర్సన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లో ఆధారాలు ఉన్నప్పుడు కన్ఫర్మ్ చేసుకుని రిజెక్ట్ చేస్తారు. మీరు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, నేను కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎమ్మెల్యేలు ఇవ్వాలనే లేదు. వారు ఇచ్చినట్టు నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం, లేదంటే ఆస్తుల వివరాలు ఇవ్వకపోవడం, కేసులు దాచిపెట్టడం, ఇవన్నీ కూడా వాస్తవాలు అయితే రిజెక్ట్ అవుతుంది. ఇది కొత్త కాదు. రాజకీయ పార్టీలుగా, కార్యకర్తలుగా మనకు అందరికి కూడా తెలుసు. అనేక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు నామినేషన్ ప్రక్రియలో అన్ని తరోగా క్లీన్ గా అబ్జర్వ్ చేసి మనతో కాకుంటే ఒక మన అడ్వకేట్ తోని నింపించి చెక్ చేసి ఫైల్ చేస్తాం కదా మనం. ఇది ఇంతటితో కాదు. ఇమ్మీడియట్ గా ఎలక్షన్ అయిన 4 రోజుల లోపల, 1 year లోపల లెక్కలు పెట్టాలి, సబ్మిట్ చేయాలి, దాన్ని అప్రూవల్ తీసుకోవాలి. చేయకుంటే మళ్ళీ 6 ఏళ్ల వరకు కాంటాక్ట్ చేసే అవకాశం ఉండదు. ఇది మీరు నేను పెట్టింది కాదుగా. అనేక దశాబ్దాలుగా రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ఆ వ్యవస్థలో భాగంగా ఎలక్షన్ కమిషన్ కు ఆ యొక్క సంక్రమించిన అధికారాలు, దాన్ని కూడా మాతో లింక్ పెడితే ఎట్లయితే జితేందర్ గారు వారు మీ పార్టీ నాయకులు చేసుకుని తప్పు. మా మధ్యప్రదేశ్ నాయకులు అయితే చెప్తున్నారు, కైలాస్ విజయవర్గ గారు. మాకైతే తెలియదు తెలంగాణలో ఏం జరిగిందో. అక్కడి నుంచే ఉప్పొందింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. శ్రీలత అనే ఒక అమ్మాయి మహిళ ఆ కేసు వేసింది, ఆ యొక్క వివరాలు చెప్పినారు. అలాగే ఆస్తుల గురించి రూపాయి ఉండని మీరు రాయలేదు, ఆస్తులు ఏం రాయలేదు కదా. ఏదో చిన్న ఇల్లు ఇంకా ఏదో ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్, అదన్నా దాచినట్టయితే అది కూడా దాచినట్టే, అది చెప్పనట్టయితే. సో ఇది లీగల్ గా జరగాల్సిన ప్రక్రియను బీజేపీకి ఆపాదించద్దు. ఇది కాంగ్రెస్ పార్టీకి బలం ఉండవచ్చు కాక మరి జాగ్రత్త పడాలి కదా. 5 సీట్లు 10 సీట్లు ఎక్కువ ఉన్నప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్త పడి నామినేషన్ పూర్తి చేయాలి తప్ప మీరు చేసుకున్న పొరపాటును భారతీయ జనతా పార్టీ సీట్ చోరీ అని చెప్పి బదనాం చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతరం. అంతకుముందు గోవా ఎలక్షన్లకు అదే జరిగింది. ఎమ్మెల్యే చేతిలో పెట్టుకొని 18 20 ఎమ్మెల్యే చేతిలో పెట్టుకొని ముందు అప్రోచ్ కాకపోవడం, లెటర్ రాసి ఇవ్వకపోవడంతో అక్కడ గవర్నమెంట్ మీరు పోగొట్టుకున్నారు. ఇవన్నీ కూడా మీరు నడపలేని పార్టీని నడపలేని యొక్క అసక్తులుగా ఉన్నటువంటి ఒక ఉదాహరణలు కళ్ళ ముందు కనబడతా ఉంది. రైట్, ఓకే. రామోద్ గారు